మేము పార్టీ రాజాబాయికి కాదు, పార్టీ కార్యకర్తలం. ఫస్ట్ ఆఫ్ అయితే రాజాబాయి కూడా పార్టీ మనిషే. కాకపోతే ఆయన రామచంద్రరావు గారిని వ్యక్తిగతంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు, పార్టీ కార్యకర్త అంత తెలియదు. కాకపోతే ఆయన రాజీనామా చేయడం కొంత అది మంచిదే అయింది. ఎందుకంటే ఇప్పుడు 2014 చూసుకుంటే మన తెలంగాణలో ఒక రాయలసీమ తప్ప వేరే వాళ్ళు ఎవరు గెలవలేరు. అది అందరికి తెలిసిందే. 2014 ఒకటే ఒక సీట్ వచ్చింది, అది రాజాబాయిదే వచ్చింది. ఆ ఉద్దేశంతో అంటే అడిగింది సీటు, కాకపోతే ఇవ్వలేరు. కానీ నెక్స్ట్ టైం వస్తుందేమని చెప్పి మా కార్యకర్తల ఆశ. అంటే కొందరు ఏం మాట్లాడుతుంటారు, రామచంద్రరావును అధ్యక్షుని ఎన్నుకున్నప్పటి నుంచే ఇట్లాంటి జరుగుతున్నాయి, అప్పటి నుంచే కొంచెం ఈ పేరు వినిపిస్తున్నప్పటి నుంచే రాజసింగ్ కొన్ని కాంట్రవర్సీలు మాట్లాడుతున్నాడని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యిందాక కూడా ఎవరికి తెలియదు అది. రేపు ఈ రోజు ప్రెసిడెంట్ అవుతారంటే కూడా మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి తెలియదు అది. కానీ అది వేస్ట్ మాటలు అవన్నీ. రాజాబాయి మీద లేనిపోయిన మాటలు చెప్పి అట్లా బదలాం చేస్తున్నారు అంతే. అంటే వేరే పార్టీలకు ఏమైనా వెళ్ళబోతున్నా అంటే శివసేన లాంటి పార్టీలకు కూడా వెళ్ళబోతుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది చాలా తప్పు. అది శివసేన అసలు తెలంగాణలో ఎక్కడుంది చెప్పండి? అది మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్ర మట్టుకే ఉంటది. అది తెలంగాణ ఎక్కడ కూడా శివసేన కార్యకర్తలు లేరు, శివసేన పార్టీ అసలు నాకు తెలిసి కూడా ఇక్కడ ఏమంటారు విషయం కూడా లేకుండా తెలిసిన ఇక్కడ. కానీ వేస్ట్ మాటలు అనేవి రాజాబాయికి తెలియని వాళ్ళు చాలా మంది చెప్తారు అట్లా. అంటే ఆయన పడదాని వాళ్ళు చెప్తారు అవన్నీ. వేరే పార్టీలో పోతారు, అందులో పోతారు, ఇంట్లో పోతారు. ఆయన ఏ పార్టీలో కూడా బీజేపీలో ఉంటాడు, బీజేపీ మళ్ళీ తీసుకుంటది. ఇప్పటి వరకు బీజేపీ ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు, అది అందరికీ తెలిసిందే. యాక్సెప్ట్ చేయరు కూడా. రాబోయే రోజులల్లో 3 years ఉంటారు అధ్యక్ష పదవి, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, అప్పుడు రాజాబాయికి ఇస్తుండొచ్చు. అప్పుడు వెయిట్ చేస్తాం కార్యకర్తలను కూడా. బీజేపీలోని ముఖ్య నాయకులు అయితే రాష్ట్ర నాయకులు కొందరి వల్ల బీజేపీ ఇంకా తెలంగాణ రాలేకపోతుందని చెప్పేసి కొన్ని అలిగేషన్ చేసిండు రాజశేఖర్. నిజంగా అట్లా జరుగుతుందన్న బీజేపీలో? బీజేపీ పార్టీ ఒక ఫ్యామిలీ అంటారు. మా కార్యకర్తలు అందరూ ఫ్యామిలీ లెక్క చూస్తాం బీజేపీ పార్టీని. అందులో చిన్న పెద్ద అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, మళ్ళీ ఇవాళ కొట్లాడుకుంటే రేపు ఒకటైపోతారు. అది పార్టీ అంతర్గత విషయం. అది పక్క వాళ్ళు మస్తు దాన్ని రుమాట్ చేస్తారు అని, కానీ ఎవరు పట్టించుకోరు. అది పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటారు. పక్క పార్టీ వాళ్ళు రొమ్మలు చేస్తారు. ఎవరు కూడా బీజేపీ పార్టీలో ఇంతవరకు చెప్పలేరు. అది అందరికీ తెలుసు. అది బీజేపీ పార్టీ ఒక ఫ్యామిలీ పార్టీ. అలా అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, మళ్ళీ ఒకటైపోతారు. రాజాబాయి కూడా మళ్ళీ పార్టీలోకి వస్తాడు, పార్టీ వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. 100% ఉంది. ఎందుకంటే ఆ రోజు కిషన్ రెడ్డి కూడా డైరెక్ట్ చెప్పింది, లవ్ లెటర్ ఇచ్చేసిన అని చెప్పేసి కొన్ని కామెడీగా మాట్లాడారు. నిజంగా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అన్నదమ్ముల కొట్లాడుకుంటాం, మళ్ళీ సాయంత్రం ఒకటైపోతాం కదా. ఇది అట్లా